ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా. దేవుడి ఇచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున మీ మధ్యలోకి నేను వచ్చి ఉన్నా. ప్రతిరోజు కూడా దేవుడు వాగ్దానం ఇస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుడి వాగ్దానం మనం ఒకసారి చూసినట్లయితే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేసెను. సామెతల గ్రంథాన్ని రాస్తూ సొలొమోను గారు ఈ లోకంలో ఒక మానవుడు ఎలా జీవించాలో, ఎదుటి వాళ్ళతో ఎలాగా ప్రేమగా మాట్లాడాలో, ఎదుటి వాళ్ళతో ఎలాగా గౌరవంతో మాట్లాడాలో ఒక జ్ఞానాన్ని, ఒక తెలివితేటని తెలియపరుస్తూ ఈ గ్రంథాన్ని రాస్తూ ఉంటాడు. ఆ టైంలో మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోకంలో ప్రతి వస్తువు, ప్రతి పనిముట్టు కూడా దేవుడు ఈ లోకంలో ప్రతి మనిషికి కూడా ఉపయోగించడానికే సృష్టించి ఉన్నాడు. ఒక రోజున మనుషులను కూడా మరి రాకడి సమయంలో కొంతమంది నశించిపోతారు, వాళ్ళు భక్తిహీన జీవితంలోకి వెళ్ళిపోతారని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున దేవుడు మనందరితో కూడా మాట మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు, ఏ స్థితిని చూసి, నీకున్న జీవితంలో ఉన్న డబ్బు సంపదను చూసి విచ్చలవిడిగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. ఈ రోజున నీకున్న డబ్బు సంపద ఏది కూడా నీకు స్థిరం కాదు. ఒక రోజున ఈ లోకాన్ని వదిలేసి, ఈ రోజున నీకున్న డబ్బునంతా కూడా వదిలేసి, ఈ లోకాన్ని వదిలేసి నువ్వు మరణించాల్సిందే. మరణించిన తర్వాత ఈ లోకంలో నువ్వు జీవించిన దాన్ని బట్టే నీకు విలువ ఉంటుంది. కాబట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో రక్షించబడి మారు మనసు పొందితే తప్ప ఈ లోకంలో ఏది కూడా నీకు శాశ్వతం కాదు. మరణించిన తర్వాత ఏది కూడా నీకు ఉపయోగపడదని ఈ రోజున దేవుడు మనందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, ఏ జీవితంలో ఉన్నావో, ఏ స్థితిని చూసి మరి విచ్చలవిడిగా మాట్లాడుతూ అల్లర్చల్లగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు నాకైతే తెలియదు. కానీ ఈ రోజున దేవుడు మనకందరూ కూడా తెలియపరిచే మాట ఏమిటంటే, ఈ లోకంలో ఒక రోజున రాకడి సమయం వస్తుంది. ఆ రోజున ఎవరైతే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో రక్షించబడి మారు మనసు పొంది దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే రేపు పరలోకంలో నిలబడగలుగుతారు. వాళ్ళు మాత్రమే దేవుని దగ్గర మరి పరదేశంలో ఉండగలుగుతారు. అదేవిధంగా జడ్జిలో కూడా వాళ్ళు నిలబడగలుగుతారని ఈ రోజు దేవుడు ప్రతి ఒక్కరు కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ఈ లోకంలో దేని గురించి కూడా మనం ఆందోళన పడకుండా ఉండదాన్ని బట్టి సంతోషిస్తూ దేవుని మహిమపరచుకుంటూ విశ్వాసంతో ఉండాలని ఈ రోజున దేవుడు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.